హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను మటన్ గోంగూర వండాను. ఈ మటన్ గోంగూర వచ్చేసి దీంట్లో మన చుక్క కూర ఉంటుంది కదా, అది కూడా కలిపి వంట అయితే చేశానండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తాను. ఇవ్వండి, మనం చేసుకున్న మటన్ గోంగూర విత్ చుక్కకూర కూడా కలిపి ఈ కర్రీ అయితే వండడం జరిగింది కాబట్టి దాన్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇప్పుడే కర్రీ అయితే వంట పూర్తయింది, పొగలు వచ్చేస్తున్నాయి కర్రీలో. ఇవ్వండి, మటన్ వచ్చేసి మస్తుగా టెండర్ అయింది, చాలా వేడిగా ఉందండి, అసలు చేతికి దొరకట్లేదు. ఇదిగోండి, అమ్మో చాలా వేడిగా ఉంది. ఇదిగోండి, మటన్ వచ్చేసి మస్తుగా టెండర్ అయింది చూడండి. ఇదిగో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను. చాలా 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 సూపర్గా ఉందండి టేస్టు. మనం మటన్ గోంగూర ఏదైతే ఉందో అది ఎప్పుడు మనం చేసుకునేది చాలా సూపర్గా ఉంటుంది, అది కాదని నేను అనను. కానీ ఈ విధంగా చుక్కకూర కలుపుకొని దీంట్లో చేయడం వల్ల ఆ టేస్ట్ ఏదైతే ఉందో ఇంకా డబల్ అయిపోయింది అన్నట్టు చాలా సూపర్గా ఉంది. అలాగే ఈ కర్రీ యొక్క వీడియో ఏదైతే ఉందో అది కూడా చాలా సూపర్గా వచ్చిందండి వీడియో. అసలు మామూలుగా లేదండి, టేస్ట్ అదిరిపోతుంది. నేను చెప్పబోతున్నాను కదా, ఈ వీడియో ఏదైతే ఉందో చాలా సూపర్గా వచ్చింది. ఇప్పుడు వీడియో చూసేద్దాం. హాయ్, ఈరోజండి నేను గోంగూర చేస్తున్నానండి. గోంగూరని మన ఏంటంటారు, మటన్ అండి, ఏటమాసం గోంగూర. అయితే అందరూ గోంగూర ఏటమాసం రొటీన్గా చేసేసుకుంటారు కానివ్వండి, ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ఏంటనుకుంటున్నారు, సొక్కూర అండి. ఇది సొక్కూర అని గోంగూర కలిపి ఏటమాసం వేసి వండుకుంటే ఉంటుందండి. మరి మామూలుగా ఉండదన్నమాట. బాగుందండి నా స్టైల్. అంటే ఇలాగ ఎందుకు మాట్లాడానంటే ఇప్పటి వరకు కూడా ఒక రొటీన్గా మాట్లాడటం అలవాటైంది కదా. అయితే ఆ విధంగా మాట్లాడుతుంటే మన వీడియోస్ పైకి వెళ్ళట్లేదన్నమాట. అందుగురించి జస్ట్ ట్రైల్ వేసాను ఇలాగా. అది కనుక బాగుంటే మీరు కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు మనం రెసిపీలోకి వచ్చేద్దాము. ఫస్ట్ మనం వండుకుంటున్నది గోంగూర కదండి. ఇంకొక కుక్కర్ తీసుకున్నాను ఇక్కడ. ఇందులో గోంగూర వేసేసుకున్నాను. ఈ గోంగూరలో మనం చుక్కకూర వేసి వండుతున్నాం అనమాట. ఎప్పుడు అందరూ చేసుకునే ఏదైతే రెసిపీ ఉందో రొటీన్గా చేసుకునే రెసిపీ గోంగూర మటన్ అన్నమాట. అయితే మనం అట్లా కాకుండా ఇలా దీంట్లో చుక్కకూర కూడా వేసి ఈ విధంగా చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఐటెము. ఆల్రెడీ నేను ఇంతకు ముందు చేశాను, తిని ఉన్నాను కనుక ఆ రెసిపీని మీ దాకా తీసుకెళ్ళే ఒక ప్రయత్నం మాట ఇది. ఈ చుక్కకూర కాస్త పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా కోసేసి వేసుకుంటున్నాను నేను. చూడండి, ఈ చుక్కకూర సైజులో పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఈ విధంగా కోసి మన ఈ కుక్కర్లో షిఫ్ట్ చేసుకుందాము. ఇలాగా చుక్కకూర గోంగూర కలిపి మీరు ఒకసారి ట్రై చేయండి. అద్దరిపోద్ది మాట కర్రీ, మామూలుగా ఉండదు. మీరు నన్ను గుర్తు చేసుకుంటారు. ఇదిగోండి, దీంట్లో ఒక 2 ఉల్లిపాయలు పచ్చపచ్చగా లావుగా కోసేసుకున్నాను, అవి వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి ఈ మాత్రం పడతాయి, ఎందుకంటే కారంగా ఉంటేనే కూర చాలా బాగుంటుంది. అవి కూడా వేసేసుకున్నాను.
అలాగే ఇందులోనే చూడండి టమాటా వేస్తున్నాను. టమాటా కూడా మీరు ఈ విధంగా కోసేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఎలాగా మనము అది ఏంటంటారు పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో పేస్ట్ చేస్తామన్నమాట. ఉడికిపోయిన తర్వాత చూడండి టమాటాలు కూడా పచ్చగా కోసేసుకున్నాను, పెద్దగా చిన్నగా వేసేసిన తర్వాత చూడండి దీంట్లో కాస్త కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను మనకు టేస్ట్ గురించి. ఎందుకంటే ఇవి మన ఆకుకూరలు పుష్కలంగా దొరికే టైం అన్నమాట. ఈ టైంలో ఆకుకూరలు పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి మనం వీలైనంత వరకు ఆకుకూరల్ని ఈ విధంగా కర్రీస్లో చేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి, సూపర్గా ఉంటుంది. కొత్తిమీర కూడా మార్కెట్లో విరివిగా దొరుకుతుంది కనుక కొత్తిమీర కూడా తెచ్చి వేసేసాను. ఇప్పుడు ఇందులో నేను చూడండి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో పసుపు వేస్తున్నాను అన్నమాట. దీన్ని మనం వాటర్ వేసి ఉడకబెట్టడానికి పెట్టేస్తాము. ఎందుకంటే ఇది ఉడికిపోయిన తర్వాత మనం మటన్ కర్రీ వండేసి వేరేగా ఇవ్వండి. దీనికి సరిపడగా ఒక 150 ml వాటర్ని అయితే ఇక్కడ వేసేసాను. ఎందుకంటే ఈ అన్నింటిలో నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కనుక కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు. ఇవ్వండి ఈ విధంగా నేను కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఒక్క 2 విజిల్స్ పెట్టేసి దాన్ని మనం తీసి చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మటన్ ఏదైతే మనం దీంట్లో కలపడానికి చేయాల్సిందో ఆ కర్రీని అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత అప్పటికే 2 విజిల్స్ వస్తాయి కదా, దాన్ని పక్కన పెట్టి మటన్ కర్రీ స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, ఒక 2 విజిల్స్ 2 కాదు 3 విజిల్స్ పెట్టాను నేను. మన గోంగూర ఏదైతే ఉందో చూడండి మస్తుగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక పప్పు గుత్తితోటి దీన్ని పేస్ట్ చేసేస్తాను. ఇవి దీంట్లో వాటర్ కాస్త రిమూవ్ చేసి పేస్ట్ చేస్తాను అన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల పేస్ట్ చాలా స్మూత్గా అవుతుంది. వాటర్ ఉండగా పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే కాస్త ఇవి ఏమంటారు కాస్త పచ్చగా ఉండిపోతాయి. అలాగని మిక్సీ కుట్టినా కూడా బాగోదు, ఈ విధంగా పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇది చూడండి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి మిరపకాయలు అన్నీ కూడా మస్తుగా పేస్ట్ అయిపోయి మస్తు టేస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు మన కర్రీలోకి. చూడండి మస్తుగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను నేను. ఇప్పుడు మన దగ్గర మటన్ ఏదైతే ఉందో అది వండడానికి వేరే కుక్కర్ లేదు. అందుగురించి నేను ఏం చేస్తున్నానంటే ఈ ఏదైతే మన గోంగూర చుక్కకూర ఉందో ఈ పేస్ట్ని పక్కన షిఫ్ట్ చేసుకుంటున్నాను. మటన్ పూర్తయిన తర్వాత మనము దాన్ని మటన్లో కలిపేసుకుంటాం కదా, అందుగురించి కుక్కర్ అయితే ఖాళీ చేసేసుకుంటున్నాను నేను. ఇదే కుక్కర్లో మళ్ళీ నేను మటన్ని కూడా వండేస్తాను. ఇదిగోండి మనం గోంగూరలో నుంచి తీసిన వాటర్ ఇది. ఈ వాటర్ని మనం ఎలాగ కర్రీలో వాడేస్తామో అలాగే మనం పేస్ట్ చేసుకున్న గోంగూర ఇది పప్పు గుత్తితోటి, ఇది మటన్. ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇక్కడ ఏదైతే కుక్కర్ ఖాళీ చేశానో దాన్ని మళ్ళీ పెట్టేసుకున్నాను ఇక్కడ. దీనిపై ఇప్పుడు మనము మటన్ కర్రీ ఏదైతే ఉందో చేయడం స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే కుక్కర్ వేడెక్కింది, దీంట్లో నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 100 grams ఆయిల్ దగ్గర వేసుకుంటున్నాను నేను. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఇందులో నేను ఇదిగోండి లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క
వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏదైతే ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నానో నేను అవి వేసుకుంటాను. అదే ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత వేరే ఐటమ్స్ వేసుకుందాము. అండి ఉల్లిపాయలు కాస్త కలర్ మారి దీంట్లో కాస్త ఉప్పు వేసుకున్నాను చూడండి ఇక్కడ నేను. ఆ తర్వాత వెంటనే మటన్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుంటున్నాను. ఈ మటన్ ఏదైతే మీరు తీసుకుంటారో అవకాశం ఉంటే కాస్త కొవ్వుతో ఉన్న మటన్ తీసుకుంటే కనుక ఈ రెసిపీ చాలా సూపర్గా వస్తుందండి. కొవ్వు ఉండడం వల్ల గోంగూరలో వేసుకుంటాం కదా, ఆ మటన్ ఏదైతే ఉందో కొవ్వుతో ఉండాలి అండి. మటన్ వేసుకుంటాను. మటన్ని కాస్త ఫ్రై చేద్దాము ఈ ఆయిల్లో. చేసిన తర్వాత అప్పుడు మన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసుకుందాము. కానీ అక్కడ మన మటన్ ఏదైతే ఉందో అది ఫ్రై అవుతుంది ఉల్లిపాయల్లో. ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను చూడండి. పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను 1 టేబుల్ స్పూన్. అంటే మనం వండుతున్నది సుమారు ఒక 600 గ్రామ్స్ ఉంటుందండి. ఆ తర్వాత అందులో కాస్త పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఇందాక పసుపు వేసాము, అందు గురించి కొద్దిగా తక్కువ వేశాను. ఆ తర్వాత ఇదిగోండి ధనియా పౌడర్ వేసాను ఇక్కడ 1 టేబుల్ స్పూను. ఆ తర్వాత కారం 1 స్పూనే వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసుకొని ఉన్నాము మన ఏదైతే గోంగూర పేస్ట్ చేసుకున్నామో అందులో, కనుక ఆ విధంగా వేసుకున్నాను. దీన్ని మిక్స్ చేసుకున్నాను చూడండి ఇక్కడ. ఇవ్వండి మన మటన్ ఏదైతే ఉందో అవకాశం ఉన్నంత వరకు 10 నిమిషాల పాటు అదే ఆయిల్లో ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేశాను. ఆ తర్వాత ఏదైతే మిక్స్ నేను కలుపుకున్నానో ఇక్కడ ఈ మిక్స్ ఇక్కడ దీంట్లో వేసేస్తున్నాను. అయితే మీరు విడివిడిగా కూడా వేసుకోవచ్చు, దీన్ని ప్రాబ్లం ఏమీ లేదు. అంటే నాకు ఇక్కడ అవకాశం చిక్కింది కాబట్టి ఆ విధంగా చేశానన్నమాట. మీరు విడివిడిగా ప్రతి ఐటెం వేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనం ఏదన్నా మర్చిపోయామా అన్న ఫీలింగ్ ఉండదు అండి. మన ఈ ఐటెం ఏదైతే ఉందో మస్తుగా కలిసిపోయింది కాబట్టి ఈ మాంసంతో కూడా చాలా సూపర్గా కలిసిపోయింది చూడండి ఇక్కడ. ఇవ్వండి మన మసాలాలు ఏదైతే ఉన్నాయో ఈ మటన్లో బాగా కలిసిపోయినాయి. ఈ మూమెంట్లో ఇది చూడండి ఇక్కడ వాటర్ వేస్తున్నాను నేను. వాటర్ వేసి ఏం చేద్దామంటే విజిల్ పెట్టేద్దామండి. ఒక 4 to 5 విజిల్స్ పెట్టేస్తే మటన్ ఉడికిపోతుంది కదా, అప్పుడు మనం మిగతా కార్యక్రమం ఏదైతే ఉందో చేస్తే పూర్తి అయిపోతుందండి మన కర్రీ. చూడండి ఈ విధంగా వాటర్ వేసేసాను దీంట్లో. ఇప్పుడు దీనికి నేను విజిల్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా మనము వెయిట్ చేద్దాం. ఇవ్వండి 5 విజిల్స్ అయితే అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ ఉడికిపోతే కనుక మనము ముందుకు వెళ్ళిపోదాము, లేదంటే ఇంకొక 2 or 3 విజిల్స్ పెడతాను. అంటే ఉడికిపోతుంది, బాగానే ఉంది, లేతగానే ఉంది మటన్. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. మస్తుగా అయింది. చూడండి సూపర్గా అయింది. ఇప్పుడు ఇందులో నేను మన గోంగూర ఏదైతే ఉందో అది వేస్తున్నాను.
అంటే గోంగూర చుక్కకూర మిశ్రమం ఏదైతే ఉందో అది వేసేసాను. ఇప్పుడు దీంట్లో మన గోంగూర నుంచి వచ్చింది కదా వాటర్ స్టాక్, అది వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ స్టాక్ తోటి ఒక్క 5 to 10 minutes వండి మనం ఈ కర్రీ ఏదైతే ఉందో దించేసుకుందాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్క 5 minutes సిమ్ మీద ఉంది, ఇది మూత పెడతాను, పెట్టేసి దింపేసుకున్నాను. ఇంకా మనం దీంట్లో కొత్తిమీర అది ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఇందాక ఈ ఏదైతే ఆకుకూరలు వేసామో ఆ టైంలో కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీ దాకా తెచ్చే ప్రయత్నం నాది ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఎప్పుడు కోరుకునేది ఒకటే, నా ఛానల్ని ఇప్పుడు చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ ఏదైతే ఉందో పెరుగుతుంది. గంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతూనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నేను ఇంకొక కొత్త వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతకన్నా ముందు ఇదిగోండి, ఇక్కడ నా ఈ కర్రీ ఏదైతే ఉందో రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మీరు ఫైనల్గా చూసేసుకుంటే నేను ఈ వీడియో ముగించేస్తాను. ఇదిగోండి, మన మటన్ ఏదైతే ఉందో ఈ విధంగా మస్తుగా తయారైంది చూడండి. చాలా బాగా టెండర్ అయింది. అలాగే మనము ఏదైతే పప్పు గుత్తితోటి బాగా పేస్ట్ చేసుకున్నామో అది బాగా ఈ కర్రీలో కలిసిపోయింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.